కిస్మత్ ని బాలీవుడ్ లో మార్చింది షాహిద్ కపూర్. ఒకే ఒక వెబ్ సిరీస్ తో లెక్కే మారింది. ఇప్పుడు పూజా హెగ్డే వంతొచ్చింది. తన ఫేట్ మార్చేందుకు హిందీ హీరో ఫైట్ చేయాల్సి వస్తోంది. అలానే రష్మిక కోసం మరో బాలీవుడ్ హీరో ఫైట్ చేయబోతున్నాడు. అది కూడా తెలుగులో. అదెలా? రాశి ఖన్నాకు తెలుగులో హిట్ మెట్టెక్కే ఛాన్స్ రానప్పుడు బాలీవుడ్ లో మాత్రం పేరు మారిపోయేలా చేసింది ఫర్జీ మూవీ. షాహిద్ కపూర్ తో తన జోడీ ఓటీటీ వ్యూస్ మీద దాడి చేసింది. సమంతలా ఓవర్ నైట్ లో నార్త్ మార్కెట్ ని క్రియేట్ చేసుకుంది రాశి ఖన్నా ఫేట్ మార్చిన షాహిద్ కపూర్ ఇప్పుడు పూజా హెగ్డే తలరాత కూడా మార్చబోతున్నాడు. బాలీవుడ్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ఫ్లాప్ అయిన పూజాకి మళ్లీ హిందీ సినిమా ఛాన్స్ చిక్కింది. షాహిద్ కపూర్ తో బీటౌన్ మీద గన్ గురిపెట్టే అవకాశం దొరికింది. హృతిక్ మెహంజదారోతో బాలీవుడ్ వెళ్లిన పూజాకి అప్పటి నుంచి వరుసగా ఫ్లాప్లే ఎదురయ్యాయి. మధ్యలో హౌస్ఫుల్ ఒకటి హిట్ అయింది. మొన్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ డిజాస్టర్ గా తేలటంతో తన ఫ్యూచర్ డైలమాలో పడింది. అలాంటి తనకి కూడా షాహిద్ కపూర్ బ్రేక్ ఇచ్చేలా ఉన్నాడు. ఇక రష్మిక విషయానికి వస్తే హిందీలో వెబ్ సిరీస్, సినిమా రెండు ఫ్లాప్లే. తెలుగులో కూడా హిట్లు లేవు. అందుకే పుష్ప 2 వస్తే తప్ప తన ఫేట్ మారదు. కాకపోతే ఈసారి పుష్ప 2లో తన రోల్ చిన్నదంటున్నారు. అదే జరిగితే ఈ సినిమా హిట్ అయినా తను ఫోకస్ అయ్యే అవకాశం తక్కువ. రష్మిక ఫేట్ ని మార్చే హీరో కూడా బాలీవుడ్ స్టారే అంటున్నారు. సందీప్ రెడ్డి వంగ తీసే యానిమల్ రణబీర్ కపూర్ తో జోడీ కట్టింది రష్మిక. అది మినిమం గ్యారంటీ మూవీ. కాబట్టి ఇది హిట్ అయితే రష్మిక ఫేట్ మారినట్టే.